హాయ్ ఎవరీవన్, దిస్ వంశకృష్ణ శెట్టి. ఐ హోప్ ఎవరీవన్ ఈజ్ హెల్దీ అండ్ హ్యాపీ. ఎప్పుడు చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ కాకపోతే చెప్తున్నా, టైం ఇవ్వండి. మీకు మీరు టైం ఇచ్చుకోండి. టైం హ్యాస్ దట్ పవర్ టు హీల్ ఎవ్రీవన్. ఓకే, టైంతో పాటు అన్నీ మారుతాయి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్. కమింగ్ టు ద డే 6 ప్రిపరేషన్. ఓకే, ఇండియన్ పాలిటీ. వీఆర్ డీలింగ్ విత్ ఇండియన్ పాలిటీ నౌ. Coming to, there are 10 chapters in the Indian polity. Constitution, why and how. First chapter, Constitution ఎందుకు ఎలా. ఇందులో ఏముంటాయంటే, కాన్స్టిట్యూషన్లో మన కాన్స్టిట్యూషన్ ఎందుకు కావాలి, డిసిషన్ మేకింగ్ పవర్స్ ఏముంటాయి, కాన్స్టిట్యూషన్ ఎలా రాశారు, ఓకే, ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, మోడ్ ఆఫ్ ప్రొమల్గేషన్, బ్యాలెన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ డిజైన్, ఇంకా కాన్స్టిట్యూషన్. ఓకేనా, కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అంటే ఏంటి, మెంబర్స్ ఎవరెవరు ఉంటారు, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, ఓకే, అప్పట్లో ఎంతమంది ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్ స్టేట్స్ ఏముండేవి, ఓకే, వాళ్ళు ఇప్పుడు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చర్చ జరుగుతుంటాయి కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో చాలా మంది ఉంటారు, చాలా మంది రిసైట్ అయ్యి ఉంటారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఓకే, ఆ ఒపీనియన్స్ అన్ని డిస్కస్ చేశారు. ఓకే, ఏం డిస్కస్ చేశారో ఇందులో ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఇన్హెరిటెన్స్ అండ్ నేషనల్ మూమెంట్. ఇందులో ఇది ఫస్ట్ చాప్టర్. కాన్స్టిట్యూషన్ అంటే, కాన్స్టిట్యూషన్ ఎందుకు ఎలా, దాని గురించి డిస్కషన్ ఉంటుంది. లెజిస్లేటర్ అంటే ఏంటి, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, ఇవన్నీ చూడండి ఇందులో ఫస్ట్ చాప్టర్లో. లాస్ట్లో, ఈ చాప్టర్ లాస్ట్లో ప్రొవిజన్స్ అడాప్టెడ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిఫరెంట్ కంట్రీస్. మనం వేరే వేరే కంట్రీస్ నుంచి ప్రొవిజన్స్ ఏమైతే అడాప్ట్ చేసుకున్నామో అవి ఇక్కడ మెన్షన్ అయి ఉంటుంది. ఓకే, మెన్షన్ చేసాడు. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్లో నుంచి ఒక 5 తీసుకున్నాం, యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒక 2, కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 2, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి 2. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఓకే, అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ యూనిక్ ఇన్ నేచర్, బట్ వీ హ్యావ్ బారోడ్ సంథింగ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్. ఇంత యూనిటీ ఇన్ డైవర్సిటీలో ఫర్ అవర్ బెటర్. చూడండి, ఇన్ని ఇయర్స్ అయినా చాలా కంట్రీస్ ఉన్నాయి, చాలా ఇయర్స్గా చేంజ్ చేస్తూ ఉన్నాయి వాటి కాన్స్టిట్యూషన్స్ని. ఓకే, రష్యా చేంజ్ చేసింది, అమెరికా, చైనా. మనది అలా కాదు. ఓకే, ఇట్స్ బీన్ మోర్ దెన్ 75 years అండ్ స్టిల్ వీఆర్ యూజింగ్ ద సేమ్ కాన్స్టిట్యూషన్. చూడండి మన గొప్పతనం, మన కాన్స్టిట్యూషన్ గొప్పతనం. వీటి నుంచి మనం అడాప్ట్ చేసుకున్నాము అండ్ ఇట్ ఈస్ యూనిక్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సోల్ అండ్ యూనిక్ ఇన్ నేచర్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషన్ వేరే చాలా మంది రిసర్చ్ చేశారు మన కాన్స్టిట్యూషన్, దాని గురించి వేరేగా ఉంటుంది, అందుకని నేను డిస్కస్ చేయాల్సి వస్తుంది. ఇది ఫస్ట్ చాప్టర్ అయిపోయింది కదా, కాన్స్టిట్యూషన్ వై అండ్ హౌ. తర్వాత నెక్స్ట్, రైట్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీ అంటేనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి డిస్కషన్ ఉంటుంది. రైట్స్ ఇన్ ద ఇండియన్ ఫండమెంటల్ రైట్స్. ఒక మనిషికి కావాల్సిన ఫండమెంటల్ రైట్స్ ఏమి ఉండాలి. ఓకే, పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 3 ఏమో ఫండమెంటల్ రైట్స్ గురించి ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ని, బిల్ ఆఫ్ రైట్స్ ఏముంటాయి, ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏమున్నాయి, రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఫ్రీడమ్, రైట్స్ అగైన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ రైట్స్, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32లో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ఉంటాయి. ఓకేనా, ఇట్ ఈస్ కాల్డ్ ద హార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని కూడా అంబేద్కర్ గారు అన్నారు. ఎందుకంటే ఆ రెమెడీస్లో మనకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. ఈక్వాలిటీ, అది ఫండమెంటల్ రైట్స్లో, రైట్స్ అగైన్స్ట్ ఎక్స్ప్లోటేషన్, ఇవన్నీ ఉన్నాయి ఇందులో. అండ్ రైట్ టు ప్రాపర్టీ రిమూవ్ చేసి నార్మల్ లీగల్ రైట్ కొని పెట్టారు. ఓకే, మీరు అందరూ చదువుతున్నప్పుడు ఉంటుంది. ఫండమెంటల్ రైట్స్ చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నేను ఎంతైతే ల్యాగ్ చేసి ఇలా చెప్తున్నానో అంత ఇంపార్టెంట్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఫండమెంటల్ రైట్స్. అందులో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక ఇండియన్ సిటిజన్గా మన ఫండమెంటల్ రైట్స్ మనకి ఏముంటాయి. ఓకేనా, ఎడ్యుకేషనల్గా ఏమున్నాయి, ఈక్వల్గా ఏమున్నాయి, లైఫ్ స్టైల్గా ఏమున్నాయి, లిబర్టీలో ఏమున్నాయి, అవన్నీ చూడాలి. డీటెయిల్ రైట్ టు ఫ్రీడమ్ అంటే ఏంటి, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటే ఏంటి, ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే ఏంటి, అదర్ ఫ్రీడమ్స్ గురించి డిస్కషన్ ఉంటుంది. ఓకే, రైట్స్ అగైన్స్ట్ ఎక్స్ప్లోటేషన్కి అగైన్స్ట్గా రైట్స్ ఏమున్నాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్ అండ్ వర్షిప్ ఉంది. ఎవరి రీజన్, ఓకే, ఎవరి రిలీజియన్కి వాళ్ళు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిలీజియన్ టెక్స్ట్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్ టు రిలీజియన్లో హైబస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, క్యూ వారంటీనో, సెట్యూరరీ. ఓకేనా, ఇవన్నీ ఏంటంటే ప్రిట్స్ అనమాట, కాన్స్టిట్యూషన్ లోపల ఉంటాయి. వీటి గురించి డీటెయిల్గా చదవండి. హైబస్ కార్పస్ గురించి ఏదో మూవీ కూడా ఉంటుంది, ఐ కాంట్ రిమెంబర్ ద మూవీ నేమ్. ఓకే, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి చదవండి ఫండమెంటల్ రైట్స్. అండ్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ది చాప్టర్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి డిస్కస్ చేస్తాడు. ఫండమెంటల్స్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. స్టేట్ పాలసీస్లో ఏముంటాయి. ఓకేనా, ఫండమెంటల్ డ్యూటీస్ ఏముంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గోల్స్ ఏంటి, పాలసీస్ ఏంటి, నాన్ జస్టిసబుల్ రైట్స్ ఏంటి, వాటి గురించి డిస్కషన్ ఉంది, చూడండి. అండ్ కమింగ్ టు కన్క్లూజన్. ఓకే,
దిస్ వాజ్ అబౌట్ ద ఫండమెంటల్ రైట్స్ గురించి చూడండి. ఫండమెంటల్ రైట్స్ ఓకే. ఫండమెంటల్ రైట్స్ ఏమంటే ఆర్టికల్ 32 ఫండమెంటల్ రైట్స్ ఏమన్నా అన్ని చూసుకోండి. ఫండమెంటల్ రైట్స్ చాలా కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అవన్నీ చూసారు ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్లో రైట్స్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ చాలా ఇంపార్టెంట్ చూడండి. నేను మీకు ఏమైనా ఫాస్ట్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తే వీడియోని కొంచెం స్లో చేసుకొని చూడండి ఓకేనా. నేనేం చేయలేను, మరీ స్లో అయిపోతున్నా. మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం దట్స్ నాట్ ద వే ఐ స్పీక్. దిస్ ఇస్ హౌ ఐ స్పీక్ నార్మల్లీ. So for your betterness I did that. Someone feeling like it's lag and also that's why. సో ఏమైనా ఇఫ్ ఇట్ ఈస్ ఓకే ఫైన్, లేకపోతే చెప్తాను కొంచెం స్లో చేసుకొని చూడండి. ఫాస్ట్గా మాట్లాడుతున్నాను అనిపిస్తుంది ఓకేనా. ఇన్ని చాప్టర్ డిస్కస్ చేయాలంటే టైం పడుతుంది, అందుకని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తున్నాను. ఎలక్షన్ అండ్ రిప్రజెంటేషన్ ఓకేనా. ఎలక్షన్ ఎలా జరుగుతాయి? ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ముగ్గురు నిల్చున్నారు, ఇటు 45 వచ్చాయి, ఇటు 46, ఇటు 50 వచ్చాయి అనుకోండి. 50 వచ్చాయి కాబట్టి ఇటు గెలిచినట్టే, అది ఫాస్ట్ ద పోస్ట్. నార్మల్గా ఎమ్మెల్యేస్ అండ్ ఎంపీస్కి ఈ టైప్ ఆఫ్ ఫస్ట్ పాస్ట్ ద పోస్ట్ సిస్టమ్ ఉంటుంది ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ప్రెసిడెంట్. అదే ప్రెసిడెంట్ చూడండి, ఎలక్టరల్ కాలేజ్ ఉంటుంది. ఎమ్మెల్యేకి ఇంత వాల్యూ, ఎంపీకి ఇంత వాల్యూ, ఓట్ వాల్యూ ఉంటుంది. ఆ ఓట్ వాల్యూ అండ్ ప్రిఫరెన్సెస్ ఉంటాయి. ప్రొపోర్షనాలిటీ సిస్టమ్ అంటారు నార్మల్గా. అది కొంచెం కాంప్లికేటెడ్ ఓకేనా. కొంచెం మీరు లోపలికి వెళ్తున్న కొద్ది చదువుతూ ఉంటారు ఈ లెసన్. ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ఇండియా ఓకేనా. ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది ఓకే. ఫస్ట్ పాస్ ద ఇదిగో ఇక్కడ కంపారిజన్ ఇచ్చాడు. కంపారిజన్ ఆఫ్ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అండ్ ప్రొపోర్షనల్ రిప్రజెంట్ సిస్టమ్ ఆఫ్ అంటే ఏంటి డిఫరెన్సెస్ కూడా ఇచ్చాడు, చాలా ఇంపార్టెంట్. ఈ డిఫరెన్స్ చూడండి ఈ చాప్టర్లో. ఇక్కడ క్యాల్కులేషన్స్ ఉంటాయి, ఎలా క్యాల్కులేట్ చేస్తారనమాట అని ఓకే. ప్రొపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టంలో టోటల్ ఓట్స్ పోల్డ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి ఎలక్టెడ్ +1 ఓకే. హోల్ బ్రాకెట్ +1 ఉంటుంది, అలా క్యాల్కులేట్ చేస్తారనమాట. మీరు చూడండి, మీరు చదువుతున్నప్పుడు వెంటనే అర్థమైపోదు, కొంచెం టైం పడుతుంది. టైం తీసుకోండి. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్లో మీరు డౌట్స్ ఉన్నవన్నీ చెప్పాను కదా, ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక A4 షీట్ తీసుకోండి, లేకపోతే ఒక పేపర్ తీసుకొని రాసుకోండి. మీకు ఇప్పుడు వచ్చిన డౌట్లు అప్పుడు మర్చిపోతాయి, డౌట్లు కూడా గుర్తుండవు మనకి. సో ఏంటంటే ఉండవు, ఎవరికి ఉండవు. సో అందుకనే రాసుకుంటే ఇది నాకు అరచి డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లారిఫై చేసుకున్నాను. ఎందుకంటే ఎగ్జామ్ ఇప్పుడు డౌట్ మనకు వస్తుంది, సాల్వ్ చేసుకోము, మళ్ళీ ఎగ్జామ్కి వెళ్ళక సేమ్ ఆన్సర్ వస్తుంది. అరే నేను అరచి చూసుకోవాల్సిందిరా, మంచిగా అన్నాడే, ఇలాంటివే చేస్తాడు, చూసుకుంటానండి చదువుకొని వెళ్ళిపోండి అని. అందుకని క్వశ్చన్స్కి ఆన్సర్ చూసుకుంటే నేను వేరేగా క్లారిటీ ఉంది నాకు. ఎస్ ఐ నో ఇట్ అండ్ పర్ఫెక్ట్గా ఆన్సర్ చేయగలం అనమాట ఓకేనా. ఇది ఉంటుంది. ఎలక్షన్స్ గురించి ఉంటుంది మోస్ట్లీ. లోక్సభ అంటే ఏంటి, రాజ్యసభ అంటే ఏంటి, లోక్సభలో ఎంతమంది ఉంటారు ఓకే, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఏజ్ లిమిటేషన్స్ ఏముంటాయి, ఎలక్షన్ కమిషన్ గురించి ఉంటుంది ఓకే. ఎలక్షన్ కమిషనర్ ఎవరు, ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏం తీసుకొచ్చారు. ఎలక్షన్ కమిషన్ ఈజ్ ఏ ఇండిపెండెంట్ వన్ ఓకేనా. జ్యుడిషియరీ లెజిస్లేచర్తో సంబంధం ఉండదు ఓకే. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వింగ్, ఇట్ కమ్స్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ వింగ్ ఐ థింక్ సో ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు నేషనల్ వాటర్స్ డే ప్లెడ్జ్, ఇక్కడ ఇది ఇచ్చాడు ఓకే. నేషనల్ వాటర్స్ డే ఎప్పుడు తెలుసుకోండి అవునట్టు. కమింగ్ టు నెక్స్ట్ చాప్టర్, ఎగ్జిక్యూటివ్ is nothing but who executes the laws made by the masters. Who are the masters here? The legislature. Legislative assembly members, MLAs and MPs, they make the laws. Lok Sabha in the central and the assembly in the state, they are the masters and we are the execute. Like if we crack the civil service, we are the executives okay. Execution ante ade untadi. What they direct us, we will develop the originalities of the concept implementations and all. Executive ante enti okay. Types of executive, system based okay. Parliamentary executive, semi presidential system. Presidential executives ఉంటారు, parliamentary executives ఉంటారు ఓకే. ప్రతి దాని కింద సెక్రటరీస్ ఉంటారు, ప్రతి మినిస్ట్రీ కింద సెక్రటరీస్ ఉంటారు. సెక్రటరీస్ అందరూ ఎగ్జిక్యూటివ్స్ కింద వస్తారు ఓకే. యాక్చువల్లీ దే డూ ద ఎవ్రీథింగ్. దే విల్ గివ్ ద బిల్స్, దే విల్ డూ ద అమెండ్మెంట్స్, దే విల్ బి ఇన్ ద కమిటీస్ ఓకే. బట్ ద actual things done by the people's representatives who are represented by the people okay. Constitutional monarchy, parliamentary republic, ceremonial executives okay. ఇవన్నీ ఉంటాయి. టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఉంది అందులో. ఎగ్జిక్యూటివ్స్లో చాలా ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ని ఒక మ్యాప్లో వేసి, ఒక మైండ్ మ్యాప్లో వేసి చూపించాడు, చాలా ఇంపార్టెంట్ చూడండి. అండ్ కమింగ్ టు పార్లమెంటరీ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండియా ఓకే. పార్లమెంటరీ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ ఎలా ఉంటుంది. పార్లమెంటరీ సిస్టమ్ GY 1985 నుంచి తీసుకున్నాము ఓకే. ఆర్టికల్ 74 గురించి మెన్షన్ చేశారు చూడండి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ హెడ్గా ఉంటాడు ఓకే. డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఏముంటాయి చూడండి. ఇందులో బిల్స్ గురించి ఉంటాయి. మనీ బిల్ అంటే ఏంటి, నార్మల్ బిల్ గురించి అన్నిటి గురించి ఉంటుంది
చూడండి. వైస్ ప్రెసిడెంట్ అంటే ఎవరు, సైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరు ఉంటారు, ఇలాంటి గురించి డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, బ్యూరోక్రసీ అంటే ఏంటి, పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్, క్లాసిఫికేషన్ ఆఫ్ సివిల్ సర్వీసెస్ ఇచ్చాడు ఇందులో లాస్ట్ చూడండి. ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ అప్పట్లో ఐసీఎస్ ఉండేది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఫ్రీడమ్ వచ్చిన తర్వాత సదర్ వల్లభాయ్ పటేల్ తీసుకొచ్చారు ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వీసెస్ని. ఒకప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఐసీఎస్ ఒకటే ఉండేది, ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ వచ్చాయి. ఓకే, ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, స్టేట్ సర్వీసెస్, దేర్ ఆర్ డివిజన్స్. Classification of service, they all comes under executive. There are three horses which rides the flag. Republic movie లో చూపిస్తాడు. ఓకే, ఆ హార్సెస్ కి legislative, judiciary and executive, these are the pillars of the Indian constitution, and executive is one of the pillar where we deal with the executive and we are the executives. Behave like that. ఓకే, ఎగ్జిక్యూటివ్స్ గురించి అయిపోయింది, అది మందే ఎగ్జిక్యూటివ్స్, చాలా జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ కమింగ్ టు చార్టర్ ఆఫ్ లెజిస్లేచర్, దీస్ ఆర్ ద మాస్టర్స్. ఓకే, వీళ్ళే మనకి ఆర్డర్స్ అండ్ ద పాస్ట్, they'll talk, like they'll argue, they'll keep some and everything, but the actual work was done by us. Okay, they'll do all this, but the actual work was done by us. Okay, coming to legislature అంటే పార్లమెంట్ అంటే ఏంటి. ఓకే, పార్లమెంట్లో అప్పర్ హౌస్, లోవర్ హౌస్, లోక్సభ, రాజ్యసభ. ఓకే, ఇవి ఉంటాయి. రాజ్యసభ అంటే ఏంటి, ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఎలా ఎన్నుకుంటారు. ఓకే, లోక్సభ అంటే ఏంటి, లోక్సభలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఓకే, స్టేట్ కింద ఉంటాయి, వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు, వాళ్ళకి ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి. ఓకే, టెన్యూర్ ఎంత ఉంటుంది, లోక్సభకి ఎంత ఉంటుంది, రాజ్యసభకి ఎంత ఉంటుంది, రాజ్యసభకు పవర్స్ ఏంటి, లోక్సభ పవర్స్ ఏంటి. మనీ బిల్ ఉంది, ఎవరెవరు రాజ్యసభ, లోక్సభ రెండు ఇంప్లిమెంట్ చేయగలరు, ఓన్లీ రాజ్యసభ ఇంప్లిమెంట్ చేయగలరు, లేకపోతే ఓన్లీ లోక్సభ ఇంప్లిమెంట్ చేయగలరు. చూడండి, ఓకే, ఇందులో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాన్సెప్ట్ అండర్స్టాండింగ్లో క్లియర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం లక్ష్మీకాంత్ చూస్తాం, ఇండియన్ పాలిటీ మొత్తం విల్ గెట్ సమ్, ద బ్రెయిన్ విల్ బి లోడెడ్ విత్ ఆల్ ది ఇండియన్ పాలిటీ స్టఫ్ అండ్ ఆల్. సో మీరేం వర్క్ తీసుకోకండి, ఏమైనా అర్థం కాకపోతే, కానీ మనకు ముందే ఒక అవగాహన వస్తుంది. ఒకేసారి మొత్తం హెవీ స్ట్రెస్ అయిపోకుండా ముందే మనకి ఇందులో మైండ్ మ్యాప్స్ ఇచ్చాడు, పీపుల్ ఇన్పుట్స్. ఓకే, బిల్ ఎలా ప్రాసెస్ అవుతుంది అని ఒకటి ఇచ్చాడు, అది చూడండి. టైప్స్ ఆఫ్ గవర్నమెంట్ బిల్ ఒకటి ఉంటుంది, నాన్ మనీ బిల్, మనీ బిల్, ప్రైవేట్ మెంబర్స్ బిల్, ఆర్డినరీ బిల్, నాన్ మనీ బిల్, ఆర్డినరీ బిల్, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్. మనీ బిల్ గురించి చాలా ఇంపార్టెంట్, మనీ బిల్ గురించి చూడండి. అండ్ ఇందులో ప్రెసిడెంట్ రోల్ ఉంటుంది బిల్స్లో, అది కూడా చూడండి. వీటో పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్, వీటో పవర్స్ చూడండి. ఓకే, అంతే. దిస్ ఇస్ వాట్ అబౌట్ ద లెజిస్లేచర్. లెజిస్లేచర్ అంటే పార్లమెంట్ అండ్ అసెంబ్లీస్. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు చాప్టర్ 6 జ్యుడిషియరీ. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ డిస్కస్ చేశారు, తర్వాత లెజిస్లేటర్, ఇప్పుడు చాప్టర్ 6 జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఇస్ నథింగ్ బట్ ఏ కోర్ట్ అండ్ జడ్జెస్. సో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. ఓకేనా, ఇండిపెండెన్స్ జ్యుడిషియరీ ఉంది. ఇది కూడా మనం వేరే కంట్రీ నుంచి బారో చేసుకున్నాం, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కూడా. అండ్ ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ప్లేస్ ఇట్స్ ఓన్ రోల్, ఎవరి మీద డిపెండ్ అయి ఉండదు. దే హ్యావ్ దేర్ ఓన్ రైట్స్. అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఎలా జరుగుతుంది, సుప్రీం కోర్ట్ జడ్జెస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఎలా జరుగుతుంది, అది ఇందులో మెన్షన్ చేస్తాడు. స్ట్రక్చర్స్ ఆఫ్ ద జడ్జెస్, సుప్రీం కోర్టు, హైకోర్టు, డిస్ట్రిక్ట్ కోర్టు, సబార్డినేట్ కోర్ట్స్. ఓకే, ఎవరెవరికి ఎక్కడెక్కడ హక్కులు ఉంటాయి. ఓకే, సుప్రీంకోర్టు అన్నింటిపైన ఉంటాయి, హైకోర్టుకి సుప్రీంకోర్టు పైన ఉండవు. సుప్రీంకోర్టు ఏ కాంప్లెక్స్ డీల్ చేస్తుంది, స్టేట్కి మధ్యన, స్టేట్కి సెంట్రల్కి మధ్యన. అదే, ఎందుకంటే ఏ స్టేట్కి ఆ స్టేట్ హైకోర్ట్స్ ఉంటాయి కాబట్టి, అందుకని సుప్రీంకోర్టు. ఇది గుర్తుపెట్టుకోండి, నార్మల్గా చెప్తున్నా. ఓకే, జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఒరిజినల్, అప్లైడ్, అడ్వైజరీ. ఓకే, బ్రిట్స్ ఏముంటాయి, అప్లైడ్ జ్యూరిస్డిక్షన్ అంటే వీటి గురించి డిస్కస్ చేశాడు, చూడండి. అండ్ కమింగ్ టు పిఐఎల్స్, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ అంటే ఏంటి చూడండి. జ్యుడిషియరీ అండ్ పార్లమెంట్ వాళ్ళకి మధ్యన బాండ్. ఓకే, హౌ ఇట్ వర్క్స్ చూడండి. అండ్ కేశవానంద భారతి కేసు ఉంటుంది, కేశవానంద భారతి చాలా ఇంపార్టెంట్, చూడండి. ఓకే, దిస్ ఇస్ వాట్ అబౌట్ ద జ్యుడిషియరీ, జడ్జెస్ అండ్ ద టేక్స్ దే టేక్ అండ్ హౌ దే బిహేవ్, అవన్నీ గురించి ఉంటుంది. జ్యుడిషియరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓకేనా, నెక్స్ట్ కమింగ్ టు ఫెడరలిజం. ఫెడరలిజం అంటే ఏంటి, ఫెడరలిజం ఇస్ నథింగ్ బట్ ఏ హ్యావింగ్ టూ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంట్ అండ్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. కొన్ని థింగ్స్ని స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటుంది, కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ టేక్లో ఉంటే, కొన్ని కాన్కరెంట్ లిస్ట్. ఓకే, ఆ డిస్కషన్ ఉంటుంది. ఫెడరలిజం అంటే ఏంటో ఉంటుంది, వాట్ ఈస్ ఫెడరలిజం. ఓకే, ఫెడరలిజం ఇండియాలో ఎలా ఉంది, వెస్ట్ ఇండీస్లో ఎలా ఉంది, యూఎస్ఎస్ఆర్లో ఎలా ఉంది,
డిస్కషన్ ఉంటుంది. ఫెడరలిజం అంటే ఏంటో ఉంటుంది. ఫెడరలిజం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏం మెన్షన్ చేశాడో ఉంటుంది. ఇక్కడ చూడండి ఒక టేబుల్ ఇచ్చే మైండ్ మ్యాప్. యూనియన్ లిస్టులు ఏమున్నాయి? యూనియన్ లిస్టులో డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, ఫారెన్ అఫైర్స్, వార్ అండ్ పీస్, బ్యాంకింగ్, రైల్వేస్, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, ఎయిర్వేస్, పోర్ట్స్, ఫారెన్ ట్రేడ్, కరెన్సీ అండ్ కాయినిజం. స్టేట్ లిస్ట్లో అగ్రికల్చర్, పోలీస్. ఓకే, ఇవన్నీ. కాన్కరెంట్ లిస్ట్ అంటే కాన్కరెంట్ అంటే స్టేట్ ప్లస్ సెంట్రల్ బోత్ అండర్టేకింగ్లో ఉంటాయి ఇవి. ఓకే, ఎడ్యుకేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అదర్ దెన్ అగ్రికల్చర్ ల్యాండ్, ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్స్, అడల్ట్రేషన్, అడాప్షన్ అండ్ సక్సెస్, వీటి గురించి ఉంటుంది. ఇవి చాలా ఇంపార్టెంట్. ఏవి వెందులో వచ్చే కూడా చూడాలి. ఓకేనా, అది మన కామన్ సెన్స్ డెవలప్ అయ్యేలా చేస్తుంది అవి చూడడం వల్ల. ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంట్రల్ గవర్నమెంట్. మన ఇండియా ఫెడరలిజం స్టేట్ అండ్ సెంట్రల్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి గవర్నమెంట్లో. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ రోల్ ఇన్ ద ఫెడరలిజం. ఓకే, వారి ఏ ఆర్టికల్స్ ప్రకారం దేని పవర్స్ ఉన్నాయి. ఓకే, ఏది పవర్ఫుల్. గవర్నర్స్ అండ్ ప్రెసిడెంట్ రూల్ అంటే ఏంటి. ఓకే, వాళ్ళ రోల్ ఏముంటుంది. ఎమర్జెన్సీ డిస్కషన్ కూడా ఇందులో ఉంటుంది. స్పెషల్ ప్రొవిజన్స్ ఏమున్నాయో ఉంటుంది. ఓకే, దిస్ వాజ్ దట్స్ లాస్ట్ కన్క్లూజన్ చదవండి. కన్క్లూజన్ చాలా ఇంపార్టెంట్. తర్వాత లోకల్ గవర్నమెంట్స్, చాప్టర్ 8 లోకల్ గవర్నమెంట్స్ అంటే ఇవే. వాటి గురించి చూడండి. గ్రోత్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్స్ ఎలాగా, ఎవరు మెన్షన్ చేశారు. ఓకే, ఎవరు ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చారు, లోకల్ గవర్నమెంట్స్ ఎప్పుడు మెన్షన్ చేశారు, ఈ ఆర్టికల్లో ఉంటాయి లోకల్ గవర్నమెంట్స్. ఓకే, local governments got a fill up after the 73rd and 74th amendment constitution amendment acts. 73rd 74th amendment acts అంటే ఏంటి? 73rd amendment act is about పంచాయతీ రాజ్, 74th is about మున్సిపాలిటీస్. ఓకే, పంచాయతీ రాజ్ అంటే రూరల్ ఏరియాలో పంచాయతీ రాజ్ గురించి డిస్కషన్ ఉంటుంది. అక్కడ ప్రెసిడెంట్, పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడు. అదే కార్పొరేటర్ ఉంటాడు మున్సిపల్కి అయితే. ఓకే, వాళ్ళ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, జిల్లా పంచాయత్స్. ఓకే, ఒక్కొక్క ఏరియాకి ఎంతమంది ఉంటారు అవన్నీ డిస్కషన్ ఉంటుంది. పంచాయతీ అండ్ మున్సిపాలిటీస్ గురించి ఉంటుంది. ఇట్స్ అబౌట్ ద లోకల్ గవర్నమెంట్స్ అనమాట. అంటే ఏవో లోకల్గా వాళ్ళకి కొన్ని వాళ్ళే సాల్వ్ చేసుకోవచ్చు కదా. ప్రతి దానికి గవర్నమెంట్ అప్రోచ్ అవ్వలేదు కదా. ద గవర్నమెంట్ టేక్ విల్ బి ఈజీ అనమాట. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. నెక్స్ట్ చాప్టర్ 9 కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. ఒక లివింగ్ డాక్యుమెంట్లో కాన్స్టిట్యూషన్ ఎలా వర్క్ అవుతుంది. ఓకే, కాన్స్టిట్యూషన్ ఇస్ స్టాటిక్. కాన్స్టిట్యూషన్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉపయోగపడుతుంది. ఓకే, చేంజెస్ ఎలా ఉన్నాయి, స్పెషల్ మెజారిటీ అంటే ఏంటి, బిల్ అమెండ్మెంట్స్ ఏంటి, రాటిఫికేషన్ బై స్టేట్స్ ఏంటి, కంటెంట్స్ ఆఫ్ అమెండ్మెంట్స్ మేడ్ సో ఫార్. ఓకే, అమెండ్మెంట్స్ ఏం చేశారు. 73rd and 74th అమెండ్మెంట్ ఆల్రెడీ చెప్పాను నేను. లాస్ట్ చాప్టర్లో ఉంటుంది. ఎలాగో బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఎవల్యూషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. బేసిక్ స్ట్రక్చర్ అండి. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు చెప్పింది ఫండమెంటల్ ఫ్యూచర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసే రైట్స్ పార్లమెంట్కి లేవు, మెయిన్లీ లోక్సభకి లేవు. బికాస్ దే డూ ఫండమెంటల్ ఫ్యూచర్స్ని ఎగ్జాక్ట్గా మొత్తాన్ని చెరిపేసే శక్తి లేదు అని. ఓకే, డాక్ట్రైన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ కేశవానంద భారతి కేసు ఉంటుంది. ఆ కేసులో చూస్తారు మీరు. ద మోర్ వి గో ద మోర్ విల్ గెట్. ఓకే, ప్రస్తుతానికి అయితే కాన్స్టిట్యూషన్ యాజ్ ఎ లివింగ్ డాక్యుమెంట్. కంట్రిబ్యూషన్ జ్యుడిషియరీకి ఏంటి, ఎగ్జిక్యూటివ్కి ఏంటి, ఓకే, లెజిస్లేచర్కి ఏంటి, బ్రిడ్స్ ఏమున్నాయి. ఓకే, మన కాన్స్టిట్యూషన్ మన డెవలప్మెంట్కి ఎలా ఉపయోగపడింది, ఇందులో ఫ్లాస్ ఏమున్నాయి, వాటిని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చు, అవన్నిటి గురించి డిస్కషన్ ఉంటుంది ఇందులో. ఓకే, ఆల్రెడీ జరిగిన చిన్న కేసెస్ని డిస్కస్ చేస్తుంది చాప్టర్ 9లో. కమింగ్ టు చాప్టర్ 9 ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. వాట్ ఇస్ మీన్ బై ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి. ఓకే, కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ ఏం చెప్తుంది. డెమోక్రటిక్ ట్రాన్స్ఫర్మేషన్లో కాన్స్టిట్యూషన్ వాల్యూ ఏంటి. పొలిటికల్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ రెవల్యూషన్ అంటే ఏంటి. ఓకే, ఇండివిజువల్ ఫ్రీడమ్, స్పెషల్ జస్టిస్, రెస్పెక్ట్ ఫర్ డైవర్సిటీ అండ్ మైనారిటీ రైట్స్. సెక్యులరిజం అంటే ఏంటి. యూనివర్సల్ ఫ్రాంచైజ్, మన ప్రతి ఒక్కరికి వీ హ్యావ్ దట్ ఓట్ రైట్. యూస్ టు బి 21, నౌ ఇట్ ఈస్ 18. చూడండి, చాలా ఇంపార్టెంట్. యూనివర్సల్ ఫ్రాంచైజ్. ఫెడరలిజం అంటే నేషనల్ ఐడెంటిటీ అంటే క్రిటిసిజమ్స్లో క్రిటిసిజమ్స్ ఏం చేశారో చూడండి. ప్రొసీజరల్ అచీవ్మెంట్స్ చూడండి. అండ్ దేర్ ఆర్ సమ్ మెన్షన్స్ వాట్ దే హ్యావ్ డన్ ఇన్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డేస్లో జరిగే ద టాక్స్ కూడా అక్కడక్కడ చూపిస్తున్నాడు. అవి కూడా చూడండి. లిమిటేషన్స్ చూడండి. దట్స్ ఆల్ వీ హ్యావ్ గాట్ ద కంప్లీటెడ్ వాట్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ వర్క్. ఇవి చూసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఇక్కడ లెసన్ హెడ్డింగ్స్ ఇంపార్టెంట్. అందులోనే అసలు మ్యాటర్ ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఎందుకు, ఎలా. ఫస్ట్ లెసన్ రైట్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రైట్స్ ఏముంటాయి, ఎలక్షన్స్ ఎలా జరుగుతాయి, రిప్రజెంటేషన్ ఎవరు చేస్తారు, ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి, జ్యుడిషియరీ అంటే ఏంటి, లెజిస్లేటివ్ అంటే ఏంటి. ఓకే, ఫెడరలిజం అంటే ఏంటి, లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ ఒక లివింగ్ డాక్యుమెంట్లో ఎలా వర్క్ చేస్తుంది,
లాస్ట్ చాప్టర్ ద ఫిలాసఫీ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ద ఫిలాసఫీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఎందుకు, కాన్స్టిట్యూషన్ ఫిలాసఫీ ఎందుకు తీసుకొచ్చారు, కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి, కాన్స్టిట్యూషన్ వల్ల సొసైటీకి ఎలా ఉపయోగం, ఓకే, ఎలా ఎలా కాన్స్టిట్యూషన్ సొసైటీని ముందుకు తీసుకెళ్తుంది, హౌ ఇట్ వాజ్ ద సుప్రీం అథారిటీ, అది డిస్కషన్ ఉంటుంది. ఓకే, చాలా ఇంపార్టెంట్. ఇండియన్ పాలిటీకి ఇట్ వాజ్ ద బేస్మెంట్. ఇంకా చాలా బుక్స్ చెప్తారు, మనకు ఒక మినిమం అవగాహన ఉంటే ఇచ్చేవాళ్ళు ఈ బుక్ చాలు. ఓకే, ఇంకా మరీ అవి రావంటే 1.5 year అక్కడి నుంచి పడుతుంది. ఇంకా ఎన్సీఆర్టీస్ ఇంకా వెనక్కి వెళ్ళి అన్నీ చూసుకొని రావాలంటే. దిస్ వాజ్ ఎనఫ్. అండ్ ఏమైనా క్లారిటీస్ లేకపోతే యూ కెన్ గూగుల్ ఇట్, యూ కెన్ సర్చ్ ఇట్ ఇన్ ద కాన్సెప్ట్ అండర్స్టాండింగ్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ హెల్ప్ఫుల్. బీ హెల్తీ అండ్ హ్యాపీ అండ్ టేక్ కేర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ బేరింగ్ మీ అప్ టు నౌ. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.